దొరికిపోయాడు. రాజు కొడుకు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు కాబట్టి ఆ కుమారుణ్ణి చచ్చిపోయేంత వరకు కొరడాలతో కొట్టాలి, శిక్ష విధించాడు. దేశం అంతా ఆశ్చర్యపడింది. వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు, దేశ రక్షణ కోసం తప్పు చేసిన కొడుకుని శిక్షిస్తాడా, లేదా కొడుకును ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి శిక్ష నుండి తప్పిస్తాడా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న సమయంలో రాజు దేశ రక్షణ కోసం దుష్టత్వాన్ని శిక్షించాలి అని చెప్పి తన కుమారుణ్ణి శిక్షకు అప్పగించాడు. ఆ కుమారుని తీసుకొచ్చి ఒక మొద్దు దగ్గర తాడుతో కట్టేశాడు. ఇప్పుడు ఆ కుమారుణ్ణి కొరడాలతో కొడతారు. ఎప్పటిదాకా అంటే చచ్చిపోయేంత వరకు. ఏ తండ్రి తన కుమారుణ్ణి శిక్షించగలడు? ఆ